కొట్టి ఎందుకు చంపారు ఆయన్ని, ఈడ్చుకుంటూ ఎందుకు తీసుకెళ్లారు ఆయన్ని అంటే ఒక డాక్యుమెంట్ అడిగారు, మిగతాదంతా సెర్చ్ చేశారు ఇంట్లో. ఏం సెర్చ్ చేశారు డాక్యుమెంటు, అది ఇప్పుడు రామ్ సింగ్ దర్యాప్తులు ఏమైనా తేల్చారా? అసలు ఆ డాక్యుమెంట్ పట్టుకున్నారా? లేదే. అసలు ఆ డాక్యుమెంట్ ప్రస్తావన ఫైనల్ ఛార్జ్ షీట్లో లేదు. కానీ మొదటే విచారణ చేసిన సుధా సింగ్ కోర్టులో ఇచ్చింది ఆవిడ. కోర్టులో ఇవ్వకపోతే చల్లదు, ఆవిడ వెనకాల రాసి ఇచ్చింది మాకేంటి సంబంధం అంటది సిబిఐ. కానీ మొదట విచారణ చేసిన సుధా సింగ్ అనే ఆవిడ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసింది ఆల్రెడీ డాక్యుమెంట్. అందులో చాలా క్లియర్గా వీళ్ళే చంపారు, చంపడానికి కారణమైనటువంటిది ఏంటి అని తేలిస్తే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి వీళ్ళు సరిగ్గా ఆ బిడ్డను చూడనీయకుండా ఆ భార్యను సాకనీయకుండా వీళ్ళు వేధించారు, అతనికి ఉన్నటువంటి ఆస్తి పవర్స్ తీసేశారు, ఆ డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తామనేసేసి కర్ణాటకది ట్రై చేశాడు, ఆ తర్వాత ఏదో రంగురాళ్ళది ట్రై చేశాడు, అవన్నీ ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్ అయినటువంటి క్రమంలో అతను కొంత అప్పులు పాలయ్యాడు. ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఈ మంటలు చేసినటువంటి బ్యాచ్, అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అప్పు తీర్చలేకపోతున్నాడు. పైగా ఆయనకి లైంగిక సంబంధపరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, వీళ్ళల్లో కొంతమందికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఆ విధమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, వీళ్ళకి అది మండుతూ ఉంది. అతను పెద్దోడు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా వాళ్ళందరూ కలిసి కక్ష కట్టి చంపేశారు, ఆ డాక్యుమెంట్ తీసుకుపోయారు. ఇది ఆమె ఇచ్చిన రిపోర్ట్. దాన్ని రేపు డిఫెన్స్ లాయర్ కోర్టులో పెడతారు కదా వీళ్ళ తరఫున. ఏంటంటే ఇదిగో ఇది డాక్యుమెంటు, మరి అది విచారించకుండా మధ్యలో అసలు టికెట్ ఇచ్చేసిన అవినాష్ రెడ్డికి రాజకీయంగా తేడా అని చెప్పేసి ఎట్లా చెప్తారండి అని అడుగుతాడు. సింపుల్. ఏమని ప్రూవ్ చేస్తారు వీళ్ళు, ఏమని అడగాల?